అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ సందర్భంగా కదిరి పట్టణ హిందూ ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు రాబో గురువారం మరియు శుక్రవారం అనగా 17 మరియు 18 తేదీల్లో కదిరి 18, 19వ తేదీన అంటే గురువారము మరియు శుక్రవారము హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి రహమతుల్లాహి అలైహి గారి సందల్ ముబారక్ 18వ తేదీ అనగా గురువారము మరియు 19వ తేదీ శుక్రవారము హజరత్ గారి ఉర్సు జరుగును. ఈ సందర్భంగా పెద్దలందరూ చెప్పినారు. అదేవిధంగా నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ప్రతి ముస్లిం సోదరుడు కూడా తన జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన మక్కా యాత్ర చేయాలా. భగవంతుడు మాకు చావు అక్కడే ప్రసాదించాలని ప్రతి ముస్లిం కోరిక ఉంటుంది. కానీ పవిత్రమైన మక్కాలో పుట్టి కూడా పవిత్రమైన ఇస్లాం దేశాన్ని, ఇస్లాంలో ప్రతి దేశంలో కూడా వ్యాపింపజేయాలనే పవిత్రమైన భావంతో వారు ఎన్నో త్యాగాలు చేసి సముద్రాలు దాటుకొని కదిరిలో వచ్చి ఈరోజు మీ అందరి ముందర కనబడుతున్నటువంటి ఈ పవిత్ర సమాధి ఇక్కడ ఖననం కావడం అంటే స్వార్థరహితమైన వారి ఆశయాలను భగవంతుడు ఖయామత్ అంటే తుది దినం వరకు వాళ్ళ సామ్రాజ్యాన్ని భగవంతుడు స్థాపిస్తాడు. మరియు కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా ప్రతి హిందూ సోదరులను కూడా అదే ప్రేమతో, అదే వాత్సల్యంతో వాళ్ళు కొనియాడుతూ నేటికి భక్తుల పాలిట కొంగు బంగారంగా వర్ధిల్లుతున్న హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి స్వామి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎవరి మనసులో ఎంతటి భారం కానీ ఎటువంటి రోగం ఉన్నా కానీ ఎవరైనా ఇక్కడికి కనీసం వచ్చి స్వామిని ప్రార్థించి, స్వామి మా ఈ బాధ తిరగలా అని చెప్పేసి చెప్పిన 3 రోజుల లోపలే భగవంతుని అల్లా దయతో వారి దువాతో ప్రతి ఒక్కరి బాధ తొలగించే శక్తి హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి రహమతుల్లాహి అలైహి గారికి ఉంది. మరియు ఆ కాలం నుండి ఇదే మన హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి మసీదు సేవలో కొనసాగుతున్నటువంటి ఖదీబు వంశస్థులు పెద్దలందరూ ఒక మంచి ఆశయాన్ని ఆ కాలం నుండి కూడబెట్టించినారు. అది ఏమంటే మన కదిరి పట్టణానికి సుప్రసిద్ధమైన మన ఖాద్రి నరసింహ క్షేత్రానికి అక్కడికి చెందినటువంటి స్వామి దేవస్థానంలో ఎప్పుడైనా మన పవిత్రమైన బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి కంకణం కట్టేటప్పుడు మన మసీదు పెద్దలు స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొని పోయే సాంప్రదాయము. మరియు అదేవిధంగా మన పవిత్రమైన రంజాన్ మాసంలో అదే మన ఆలయ కమిటీ సభ్యులు వారి డబ్బు నుండి మన మసీదుకు సున్నం కట్టించేది ఇటువంటి పవిత్రమైన సోదర భావాన్ని వ్యాప్తి చేసినారు. మనం కూడా రాబో కాలంలో కూడా మనమందరం హిందూ ముస్లిం సోదరులందరూ పవిత్రమైన ఆశయంతో సోదర భావంతో మెలగాలని చెప్పేసి దీనికి కానీ అల్లాహతో ప్రార్థిస్తూ హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి గారి గంధములో మరియు ఉరుసులో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం సోదరులు ఆయన ప్రసాదాలను స్వీకరించి వాళ్ళ ఆశీస్సులు పొందాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం.